వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మీరు ఎవరు కూడా రికార్డింగ్ చేయదండి, నేను రికార్డింగ్ చేస్తున్నాను. ఎవ్రీడే క్లాస్ అయిపోయిన వెంటనే మీకు విత్ ఇన్ 2 అవర్స్లో మీకు రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుందండి అందరికీ కూడా. మీరు ఇచ్చిన జీమెయిల్లో డ్రైవ్లో షేర్ విత్ మీ ఫోల్డర్లోకి వస్తుందని యాక్సెస్. రికార్డింగ్ 1, రికార్డింగ్ 2, రికార్డింగ్ 3 అలా 40 అప్రాక్సిమేట్లీ 40 or 42 ఉంటాయండి హోప్ఫుల్లీ మొత్తం రికార్డింగ్స్. ఫస్ట్ ఈ రోజు నుంచి సర్వర్ యాక్సెస్ ట్రైనింగ్ కంప్లీటెడ్ అయిన దాకా కూడా సర్వర్ యాక్సెస్ ఈసీసీ అన్న యాక్సెస్ ఉంటుందండి మీకు. సర్వర్ యాక్సెస్ అయితే ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఈ రోజు నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయిన దాకా సర్వర్ యాక్సెస్ ఉంటుంది మీకు ఈసీసీ హనా. ఒక 5 daysలో మీకు డాక్యుమెంట్స్ లింక్ ఇస్తానండి, మెయిల్ ఐడికి పంపిస్తాను అందరికీ కూడా. ఆ డాక్యుమెంట్స్ మీరు అన్ని డౌన్లోడ్ చేసుకో. దాంట్లో కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒక ఇంప్లిమెంట్ అయినా, ఒక సపోర్ట్ అయినా, ఒక రోల్అవుట్ అయినా మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. 1 month తర్వాత రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జాక్ట్లీ క్లాసెస్ స్టార్ట్ అయిన 1 month కంప్లీట్ అయ్యాక రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి. దానికోసం 10 days తర్వాత నేను ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ చెప్తానండి. 2 weeks తర్వాత ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ గైడెన్స్ ఉంటుందండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి. 2-3 times రెజ్యూమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ట్రైనింగ్ కంప్లీట్ అయిన లోపల 2.5 months ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ పీరియడ్ 2.5 months అండి. డ్యూరేషన్ 2.5 monthsలో మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. ఇది కంప్లీట్లీ ఆన్ బోర్డ్ జాబ్ ట్రైనింగ్. ఫ్రమ్ ది బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఉంటుందండి ట్రైనింగ్. ఒక కన్సల్టెంట్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఒక కన్సల్టెంట్గా క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక కన్సల్టెంట్గా స్మార్ట్నెస్ ఎలా ఉపయోగించాలి ఎస్ఐపి కన్సల్టెంట్గా అనేది మీరు ఈ ట్రైనింగ్లో కంప్లీట్ తెలుసుకుంటారు. ఇది ట్రైనింగే కాదండి, ట్రైనింగ్ కమ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. ట్రైనింగ్ అంటే నార్మల్గా కన్ఫిగరేషన్ చేస్తారు, అట్లా ఉండదండి. ఒక కన్సల్టెంట్గా రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి. యాజ్ ఎ రియల్ టైంలో 100% ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక మీరు సాలిడ్గా 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, 2 years పెట్టుకోవచ్చు, 3 years పెట్టుకోవచ్చు, 4 years, 5 years. ఇండియన్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, అవుట్ సైడ్ కంట్రీలో ఉన్న వాళ్ళు 7 years కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కాబట్టి. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్టర్డే మార్నింగ్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై స్టూడెంట్. 4 months బ్యాక్ తీసుకున్నాడండి. ఈ గాట్ ఆఫర్ ఫ్రమ్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, 16 lakhs ప్యాకేజ్ అండి. లాస్ట్ వీక్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అండి. లాస్ట్ వీక్ ఎర్నెస్ట్ అండ్ యంగ్లో అది కూడా 16 lakhs ప్యాకేజ్ బెంగళూరు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎస్టర్డే ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అండి. బ్యాంక్ ఎంప్లాయ్లో ఆపరేషనల్ మేనేజర్ ఏదో ఎస్డీలో 35+ ఉంటుందండి ఏజ్. ఈ గాట్ ఆఫర్ ఫ్రమ్ 16 lakhs. April 16th జాయినింగ్. ఎవ్రీ వీక్ మా ట్రైనింగ్లో ఒక ఆఫర్ లెటర్ గ్యారంటీ ఉంటుందండి. బట్ అయితే నేను వీడియోస్ జాబ్ వచ్చినట్టు ఇవన్నీ యూట్యూబ్లో నేనేం పెట్టను, మీ ట్రైనింగ్లో నేను చెప్తాను. నార్మల్గా స్క్రీన్ షాట్ పెడతానండి అంతే యూట్యూబ్లో, అంతే తప్ప అదని ఇదని నేను ఏం చేయను, ఆడవాడు ఏం చేయనండి. సో ట్రైనింగ్ అంటే కమిట్మెంట్ అండి. మీరు హార్డ్ వర్క్ 100% హార్డ్ వర్క్ చేసుకోవాలండి. సంవత్సరాలు ఏం పట్టదు, 3 months అండి. మార్నింగ్ షార్ప్లీ 6 క్లాస్ స్టార్ట్ అవుతుందండి. 100% షార్ప్లీ 6 or 6:05. దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్. 7:07 క్లాస్ క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ తర్వాత నాకు 1/2 hour తర్వాత వేరే క్లాస్ ఉంటుందండి. సో ఎవ్రీడే క్లాస్ చెప్పింది రికార్డింగ్ యాక్సెస్ మీకు వస్తుంది. మీరు లేట్ నైట్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఫైన్, మీరు బిజీ షెడ్యూల్, పర్సనల్ వర్క్ ఉంటుంది. సో ఈవినింగ్ 8 తర్వాత 9 తర్వాత 1 hour పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుని టోటలీ ఫ్రీగా ఉన్నారు. ఎంతైనా టైం స్పెండ్ చేసుకుని 2-3 hours. లేకపోతే మాత్రం ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ ప్రాజెక్ట్ నేను ఇచ్చిన సర్వర్ యాక్సెస్లో చేసుకోవాలి మీరు. సెకండ్ థింగ్, ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఎవ్రీడే 10 minutes క్లాస్ స్టార్ట్ అయిన ముందు డౌట్స్ క్లారిఫికేషన్. మీరు ఏ డౌట్స్ అయినా అడగొచ్చండి. సో సర్వర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎనీ ఇష్యూస్ వచ్చినా నాకు మెసేజ్ పెట్టవచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సర్వర్ డిస్కనెక్ట్ అయినది, మా సర్వర్స్ డిస్కనెక్ట్ కావండి. సెపరేట్గా దిస్ ఇస్ ఎస్డి సర్వర్ అండి. సో ఇలా రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది మీకు. ఆ రికార్డింగ్ యాక్సెస్ మీరు 6 months ఎప్పుడైనా కూడా 24 hours ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు అండి. సర్వర్ యాక్సెస్ కూడా మీకు 24 hours ఉంటుంది.
ఈసీసీ హనా యాక్సెస్ ఎందుకు ఇచ్చానంటే ఎస్ఐపి మార్కెట్లో బేసికల్ అయితే దిస్ ఇయర్ ఎండ్తో ఈసీసీ క్లోజ్ చేయాలనుకున్నారు ఎస్ఐపి వాళ్ళు. బట్ అయితే కొన్ని క్లయింట్ రిక్వెస్ట్ బేస్లో నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఈసీసీ మార్కెట్లో ఉండవచ్చండి. సో అందుకు మీకు ఇప్పుడు జాబ్ అప్లై చేస్తే ఈసీసీ సపోర్ట్లోనే జాబ్ వస్తుందండి. ఇంప్లిమెంటేషన్స్ రోల్అవుట్స్ జాబ్ లేవండి. ఆల్రెడీ ఎస్ఐపి వాళ్ళు స్టాప్ చేశారు. 2019 నుంచి ఈసీసీ ఇంప్లిమెంట్ రోల్అవుట్ ఓన్లీ సపోర్ట్లోనే వస్తుంది. సెకండ్, హనాలో జాబ్ వస్తే ఇంప్లిమెంటేషన్లో వస్తుంది, రోల్అవుట్లో వస్తుంది, డేటా మైగ్రేషన్లో వస్తుంది, సపోర్ట్ ప్రాజెక్ట్లో వస్తుందండి. సో ఇప్పుడు మీకు నా ట్రైనింగ్ మీరు హనా సర్వర్లో చెప్తానండి. 2 సర్వర్ యాక్సెస్ ఎందుకు ఇచ్చారంటే హనా సర్వర్ని ఓపెన్ చేసుకోండి, ఈసీసీ సర్వర్ కూడా ఓపెన్ చేసి పక్కనే పెట్టుకోండి. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఈసీసీకి హనాకి డిఫరెన్స్ రాస్తానండి. ఎక్సెల్ షీట్లో ట్రాన్సాక్షన్ కోడ్స్ మెయింటైన్ చేస్తాను ప్రతి దానికి. ఈసీసీకి హనాకి చేంజెస్ రాయడం వల్ల మీకు మైగ్రేషన్ ప్రాజెక్ట్ కూడా ఉపయోగపడుతుందండి ఎక్సెల్ షీట్. సో మీరు ఒక ఎస్ఐపి కన్సల్టెంట్గా మీకు క్వాలిఫికేషన్ గ్యాప్ నుంచి 2 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్, ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. ఇండియన్ మార్కెట్లో ఉన్న వాళ్ళు 5 ఇయర్స్ నుంచి ఎస్ఐపి పెట్టద్దండి. అండ్ 5+ పెట్టుకుంటే సరిపోద్ది, 5.5 అలా. సో టోటల్ 10 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి, 4 ఇయర్స్, 5 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ ఎస్ఎఫ్ ఎక్స్పీరియన్స్ అలా మెన్షన్ చేసుకుంటే మీ ప్రొఫైల్లో 4+, 5+ వాళ్ళకి 4+ వాళ్ళకి 12 lakhs ప్యాకేజ్, 5+ వాళ్ళకి 13 to 14, 15 lakhs ప్యాకేజ్ కొట్టొచ్చండి. డిపెండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్. సో మీరు ప్రాక్సీకి బ్యాక్ డోర్కి వెళ్ళొద్దండి. నేను వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే 5 లక్షలు ప్రాక్సీ అయితే 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఆ ప్రాక్సీకి వెళ్ళకుండా నేను ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ చెప్తున్నాను అండి. అది బేస్ చేసుకుని ఆ ప్రతి స్టూడెంట్ ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకోవచ్చండి. నాతో ట్రావెల్ ఈ రోజు నుంచి మీ లీస్ట్ కేస్ గుడ్ 3 monthsలో జాబ్ కొట్టొచ్చండి. 3 months ఎండ్లో ఇట్స్ ఓకే. 4 months అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 4 months ఎండ్లో జాబ్ కొట్టొచ్చు బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అంటే రోజంతా నేను కష్టపడలేదు, మీకు కమిట్మెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, సో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మార్నింగ్ మా ట్రైనింగ్ స్లాట్స్ అన్నీ కూడా ఆఫీస్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటాయండి. 9కి స్లాట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయండి. సో మళ్ళీ ఈవినింగ్ 7 తర్వాత ఉంటుంది. మధ్యలో నేను క్లయింట్ కాన్ఫరెన్స్ కాల్లో మార్నింగ్ టైం వెన్స్డే ఉంటుందండి. ఎందుకంటే నేను డేటా మైగ్రేషన్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఐఎమ్ సీనియర్ లీడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి. అంటే 3 modules డెసిషన్ మేకింగ్. మా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్లో వాళ్ళు యూఎస్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారండి. లాస్ట్ ఇయర్ డిఫరెంట్ ప్రాజెక్ట్, దిస్ ఇయర్ డిఫరెంట్ ప్రాజెక్ట్. సో దాంట్లో నేను డెసిషన్ మేకర్గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా 3 modules ఇన్వాల్వ్ అవుతాను. సో దిస్ ఇస్ మై లైవ్ ఎక్స్పీరియన్స్. మై టోటల్ ఎక్స్పీరియన్స్ 22 years. అవుట్ ఆఫ్ 22 yearsలో 11 projects ఎక్స్పీరియన్స్ ఉందండి. 10 years కార్పొరేట్ ట్రైనింగ్స్ అండ్ యూట్యూబ్లో 3 years నుంచి మీకు చెప్తున్నాను అండి. బిఫోర్ దట్ 7 years నేను కార్పొరేట్ ట్రైనింగ్స్లో యూఎస్ కెనడాలో చెప్పాను. నా ఓన్, దిస్ ఇస్ మై ఓన్ కంపెనీ విఎస్ఐటి సొల్యూషన్స్, ట్యాక్స్ పేయర్స్. సో ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. రెజ్యూమ్ విషయంలో డౌట్ ఉన్నా, పర్సనల్ కెరీర్లో ఏం చేయాలి, ఎస్ఐపి కన్సల్టెంట్గా నాకు ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, అన్ని సజెషన్స్ మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. డెఫినెట్లీ ఎస్ఐపి కన్సల్టెంట్గా సబ్జెక్ట్ లేకపోతే మాత్రం జాబ్ చేయలేమండి. బ్యాక్డోర్ ఫ్రాక్స్ అనేది కరోనాలోనే క్రియేట్ అయిందండి. సో మనం వెళ్తాం, లోపలికి వెళ్ళాక పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ చాలా ఉంటాయండి. పెర్ఫార్మెన్స్ లేదనుకోండి 1 week 10 daysలో కూడా బయట పెడతారు, తీసుకొచ్చండి. సో అందుకే మనం సబ్జెక్ట్ నేర్చుకుందాం. 3 months హార్డ్ వర్క్ అండి. క్లాసెస్కి రెగ్యులర్గా రావాలి. ఎప్పుడైనా పర్సనల్ వర్క్ ఉంటుంది, ఒక రోజు క్లాస్ మానేస్తారు, రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుంది, కానీ ఫ్రీక్వెంట్గా క్లాసులు మానేయద్దండి నా రిక్వెస్ట్. ఎందుకంటే క్లాసులకు వచ్చి మీరు డౌట్స్ అడగాలి, క్లారిఫై చేసుకోవాలి, గ్రూప్ మాట్లాడుతూ ఉండాలి. సో దిస్ ఈజ్ మై ట్రైనింగ్ కమిట్మెంట్స్ అండి. ఏమన్నా అర్థమైందండి నేను చెప్పింది? ఏమన్నా అర్థమైందా? సో ఈ స్కైప్ కాల్లో గెస్ట్ యూజర్లతో ఎవరు కూడా జాయిన్ అవ్వద్దండి, విత్ నేమ్స్తోనే జాయిన్ అవ్వండి అంతే. దిస్ ఇస్ మీరు ఈ ఇష్యూలో కోఆపరేట్ చేయండి. గెస్ట్ యూజర్ నేమ్ మెన్షన్ చేసుకోండి. బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి ప్రాజెక్ట్, ఫస్ట్ 1 week ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఫైనాన్స్ సెట్టింగ్స్, ఎస్డి సెట్టింగ్, ఎంఎం సెట్టింగ్స్ అండ్ అబాప్ నాలెడ్జ్. 1 week బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటారండి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా కంపల్సరీ ఫైనాన్స్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలండి ఎస్ఏపిలో. ఒక ఎంఎం లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి, అబాప్ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే రియల్ టైంలో 5 years or 4 years ఎక్స్పీరియన్స్తో మనం వెళ్తే ఫుల్ఫిల్ చేయగలమండి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్గా డైరెక్ట్ ఎస్డి నేర్చుకోకూడదు, డైరెక్ట్ S4 అన్న ఎస్డి అన్నా S4 అన్న ఎస్డి అన్నా సేమ్ అండి. ఎందుకంటే 15% చేంజెస్ వచ్చినాయండి. యాపిల్ ఫోన్ 14, 13, 16 వెర్షన్స్ ఉన్నాయి చూడండి. స్క్రీన్ అప్డేట్ చేసుకుంటున్నాడు అంతే ఎస్ఏపిలో.
ఈసీసీలో కూడా అలా 8 times 9 times వెర్షన్స్ చేంజ్ అయినాయి. వెర్షన్స్ చేంజ్ అయినంత మాత్రం మీరు ఇప్పుడు 23 నేర్చుకుంటున్నారు, ఈ ఇయర్ ఎండ్ వరకు 23 ఉంటుంది, తర్వాత 24 వస్తుంది. 98% ఇదే ఉంటుందండి కన్ఫిగరేషన్. 2% ఎస్ఏపి వాళ్ళు డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ చదువుకుంటే సరిపోదు. కొన్నిసార్లు మీ మాడ్యూల్స్లో చేంజెస్ కూడా ఉండకపోవచ్చు. సో ఏ మాడ్యూల్లో ఎక్కడైనా స్లైట్లీ చేంజెస్ ఉంటుంది. వెర్షన్స్ అలా రిలీజ్ చేసాక ఒక స్టేజ్ తర్వాత ఆపేస్తాడండి వెర్షన్ని, మేబీ ఒక 10 years ఉండిపోతుంది. అలాగే ఈసీసీలో అయితే 6.0 తర్వాత ఆపేస్తాడండి. P7 వచ్చింది, 8 వచ్చింది, కానీ 6.0 పర్ఫెక్ట్. అలాగే 23 ఉంది, ఇప్పుడు 25 27 దగ్గర ఆగిపోద్దండి వెర్షన్, అది మళ్ళీ 10 years. 100% S4 సిస్టమ్ నెక్స్ట్ 15 years మార్కెట్లో ఉంటుందండి. బికాస్ ఇది క్లౌడ్తో కనెక్ట్ అయింది. సో UI5 ఫియోరీతో డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఏ ఎస్ఏపి క్లయింట్స్ ఇంప్లిమెంట్ చేసినా మినిమం 10 years 12 years 15 years సపోర్ట్ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఏ ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అని ఇండియన్ మార్కెట్లో 20+ crores అండ్ యూఎస్ మార్కెట్లో 40+ crores ఎక్స్పెన్స్ అండి. ఇండియన్ మార్కెట్లో 70 to 80 lakhs సపోర్ట్ ఎక్స్పెన్స్ ఎవ్రీ మంత్, యూఎస్ మార్కెట్లో 2 crores ఎక్స్పెన్స్ ఉంటుందండి వాళ్ళకి. సో అందువల్ల ఏ క్లయింట్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసినా 100% 15 to 15 years మినిమం ఉంటుందండి. సో నో డౌట్ అట్ ఆల్ ఎస్ఏపి ఇంతకాలం ఉన్నదంటే మార్కెట్లో బికాస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ బేస్లో 100% సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అండి ఎస్ఏపి. సో ఏ ఈఆర్పి కూడా ఇన్ని సంవత్సరాల మార్కెట్లో లేదండి. 2002లో మార్కెట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ బ్యాచ్ అన్నది 2002లో. అక్కడ నుంచి 22 years మార్కెట్ పడిపోలేదండి. కరోనా వచ్చినా, రెసిషన్ వచ్చినా ఎస్ఏపి మార్కెట్ పడిపోదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందంటే ప్రోగ్రామర్కి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప ఎస్ఏపిలో ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి రిక్వైర్మెంట్ చేయడం, బ్లూ ప్రింట్స్ ప్రిపేర్ చేయడం అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయదండి. డే టు డే యాక్టివిటీస్, క్లయింట్తో ఇంటరాక్షన్ ఉంటుంది కన్సల్టెంట్కి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఫ్యూచర్లో ఏప్రిల్ తర్వాత రెసిషన్ వస్తుంది. ఎన్ని వచ్చినా FIMM మార్కెట్ పడిపోదండి. కోర్ మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ లేకుండా ఏ ప్రపంచంలో ఎస్ఏపి ప్రాజెక్ట్ ఉండదు. సో రిసిషన్ వచ్చింది, 2 months తర్వాత వస్తుందండి. జనరల్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, రిసిషన్ వస్తుంది, మార్కెట్ డౌన్ అయిపోద్ది. ఎస్ఏపి కొన్ని లక్షల క్లయింట్లు ఇంప్లిమెంట్ చేసినాయండి. సపోర్ట్లో ప్రతి మాడ్యూల్కి ఒక కన్సల్టెంట్ కావాలి. 100% దీంట్లో SD ఫస్ట్ ప్రిఫరెన్స్. రెజ్యూమ్ ఎలా అప్లై చేయాలి, రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి, ఫేస్బుక్లో ఎలా ట్రేస్ చేయాలి, నేను మొత్తం చెప్తానండి. ఫస్ట్ మీ అందరికీ కూడా సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేశానండి. అది సర్వర్ యాక్సెస్ S4 సిస్టమ్ Windows 10 Windows 11 సపోర్ట్ చేస్తుందండి. Windows 7 సపోర్ట్ చేయదండి. ECC సపోర్ట్ చేస్తుంది. ఎవరికన్నా ఓల్డ్ వెర్షన్ ల్యాప్టాప్లో ఉంటే అన్ఇన్స్టాల్ చేసేసుకుని నేను పంపించిన 760 అయినా 770 అయినా సేమ్ 800 కూడా వచ్చింది, అలా సేమ్ లింక్స్ అండి. సో మీకు SAP జోయ్ డౌన్లోడ్ చేసుకున్నాక అందరికీ కూడా ఇది వస్తుందండి, SAP లాగాన్ ప్యాడ్ వస్తుందండి. SAP లాగాన్ ప్యాడ్ అందరికీ కూడా, మ్యాక్ వాళ్ళకైనా విండోస్ వాళ్ళకైనా SAP లాగాన్ ప్యాడ్ వస్తుంది. దీన్నే SAP లాగాన్ ప్యాడ్ అంటారండి. సో ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ యూఎస్ మార్కెట్, టోటల్ మార్కెట్ అంతా యూఎస్తో డిపెండ్ అయి ఉంటుంది. బట్ SAP అనేది జర్మన్ ప్రోడక్ట్. యూఎస్ మార్కెట్లో ప్రజెంట్ వెర్షన్ 2023 వెర్షన్. మీరు రెజ్యూమ్లో కూడా 23 పెట్టకూడదండి, ఎందుకంటే రీసెంట్గా ప్రాజెక్ట్స్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదండి. ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 22 వెర్షన్ 21 వెర్షన్లోనే 1901 వెర్షన్లో సపోర్ట్ ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి, అయిపోయినాయి. 23 వెర్షన్ కొన్ని క్లయింట్స్ వెళ్ళాయండి, ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్ కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా మై ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో ఉన్నాయి. అందుకు మీరు 22 వెర్షన్ వరకు పెట్టుకోవాలి. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. ఈ SAP లాగాన్ ఇచ్చాక మీకు అందరికీ కూడా ఇక్కడ మాకు మ్యాక్ వాళ్ళకి అయితే కనెక్ట్ అని ఉంటుంది, ఇక్కడ వేరియబుల్ లాగానే ఉంటుందండి. వేరియబుల్ లాగానే పక్కనే న్యూ కనెక్షన్ అని ఉంటుందండి. ఇక్కడ న్యూ కనెక్షన్ అని ఉంటుంది మీకు. ఈ న్యూ కనెక్షన్ అని ఉన్నాక మీకు ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్కడైనా సరే మీకు ఇక్కడ 3-4 ఐకాన్స్ ఉంటాయండి. 3-4 ఐకాన్స్ వస్తాయి. బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. 3 ఐకాన్స్ ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, అలా 4 ఐకాన్స్ వస్తాయండి. ఇప్పుడైతే ఇవన్నీ మా సర్వర్స్, మీ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ నా సర్వర్స్ అండి. కంప్లీట్ సర్వర్ ల్యాండ్స్కేప్ నాది. మీకైతే ఇప్పుడు ఎంటీ బాక్స్ వస్తుందండి. ఎంటీ బాక్స్ వచ్చాక ఇక్కడ వేరియబుల్ లాగాన్ అని వస్తుంది. వేరియబుల్ లాగాన్ పక్కన ఒక బటన్ ఉంటుంది సేమ్ ఇలాగా. ఈ బటన్ క్లిక్ చేస్తే న్యూ కనెక్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ నేను సర్వర్స్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఒక క్యాప్చర్ చూపెడతానండి, అదే వస్తుందండి. అప్పుడు కింద నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ దాన్ని క్లిక్ చేసుకుంటే తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. డిస్క్రిప్షన్ తర్వాత IP అడ్రస్, సిస్టమ్ నెంబర్, తర్వాత సిస్టమ్ ఐడి ఇచ్చుకుని కింద నెక్స్ట్ అని ఓకే అనాలండి.
మీకు 2 అటాచ్మెంట్స్ పంపించాను, తర్వాత హోస్ట్ ఫైల్ పంపించాను, అది ఫియోరీ కనెక్షన్ కోసం. అలా చేసుకున్నాక ఫినిష్ అంటే ఇక్కడ హనా సిస్టమ్ అని వస్తుందండి. ఇక్కడ తర్వాత మళ్ళీ వేరియబుల్ లాగా పక్కన న్యూ కనెక్షన్ అంటే మళ్ళీ నెక్స్ట్ బటన్, దాన్ని ఏం క్లిక్ చేయకూడదండి, కింద నెక్స్ట్ బటన్కి వెళ్ళిపోయి ఐపీ అడ్రస్, డిస్క్రిప్షన్ ఈసీసీ అండ్ ఐపీ అడ్రస్, సిస్టమ్ నెంబర్, ఇన్స్టెన్స్ నెంబర్ ఇచ్చి కింద నెక్స్ట్ అని ఫినిష్ అనాలండి. అప్పుడు మీకు ఇక్కడ ఈ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్లో 2 వస్తాయండి. ఈ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్లో 2 ఏంటంటే, ఒకటి వచ్చి హనా, 2 వచ్చి ఈసీసీ అండి. 1 హనా, 2 మీకు ఈసీసీ అండి. ఎలా ఉంటాయంటే మీకు ఈ స్క్రీన్ క్యాప్చర్ పంపించాను మీకండి, ఈసీసీకి హనాకి మీకు ఈ స్క్రీన్ క్యాప్చర్ పంపించినప్పుడు వేరియబుల్ లాగా న్యూ కనెక్షన్ పక్కన అటాచ్మెంట్ పంపించాను. ఆ అటాచ్మెంట్లో మీకు ఇది ఉంటుందండి. 1 సెకండ్. ఇది ఉంటుంది, ఇలా వస్తుందండి. మీకు ఇలా వస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ హనా 2023 అని పెట్టుకోవచ్చు. తర్వాత ఐపీ అడ్రస్, ఇక్కడ సిస్టమ్ నెంబర్ అండ్ సిస్టమ్ ఐడి, కింద నెక్స్ట్ అని వస్తుంది, నెక్స్ట్ అని ఫినిష్ అనాలి. అప్పుడు ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద ఇలా వస్తుందండి, డెస్క్టాప్ మీద ఇలా వస్తుంది హనా అండ్ ఈసీస్. అలాగే ఇప్పుడు ఈసీస్ అని క్లిక్ హనా సిస్టమ్ని క్లిక్ చేసుకున్నాక డబుల్ క్లిక్ అని ఇలా క్లిక్ చేయాలండి. సర్వర్ని క్లిక్ చేసుకున్నాక మీకు యూజర్ ఐడి హనాకి సెపరేట్ ఇచ్చాను, ఈసీసీకి సెపరేట్ ఇచ్చాను. ఇక్కడ క్లయింట్ బేసిస్ కన్సల్టెంట్ ఫిక్స్ చేస్తాను. మీకు ఇక్కడ కార్నర్లో చూడండి, ఇక్కడ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుందండి, మోర్ అని ఉంటుంది. మోర్ ఆప్షన్స్ అని సెట్టింగ్స్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నార్మల్గా థీమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎస్ఏపి సిగ్నేచర్లో ఉంటుంది థీమ్, దాన్ని మార్చుకోవాలి. ఎస్ఏపి సిగ్నేచర్ని కార్జ్ థీమ్లో ఉంటుంది, కార్జ్ని సెలెక్ట్ చేసుకుని సిగ్నేచర్ కింద మార్చుకుని కింద అప్లై ఓకే అనాలి. అప్పుడు ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ కార్నర్లో ఇది క్లిక్ చేసుకున్నాక మోర్ అని వస్తుందండి. మోర్ ఆప్షన్స్ సెట్టింగ్స్ అని వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థీమ్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. థీమ్ సెట్టింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థీమ్ సెట్టింగ్స్ మార్చుకుంటే ఇక్కడ థీమ్ కార్జ్ అని ఉంటుంది, అందరికి కూడా బ్లాక్, దాన్ని సెలెక్ట్ చేసుకుని సిగ్నేచర్లో మార్చుకుని అప్లై ఓకే అనుకున్నారు. అలాగే ఈ థీమ్ సెట్టింగ్స్ పైన ఫాంట్ ఉంటుంది. ఫాంట్ మీకు 14 పెట్టుకోవచ్చు, 16 పెట్టుకోవచ్చు, 8. మళ్ళీ ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకుని ఏది కావాలంటే 14, 16, వాట్ ఎవర్, 13 అయితే 13, వాట్ ఎవర్ సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే. అలాగే ఇది సిగ్నేచర్ థీమ్ కలర్, 4 కలర్స్ ఉంటాయి. సిగ్నేచర్ కలర్ ఉంటుంది, తర్వాత పర్పిల్ కలర్ ఉంటుంది. కలర్ సెట్టింగ్స్ అని కలర్ని సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ స్క్రీన్ కలర్ వస్తుంది. మీరు ఎట్లాగైనా మార్చుకోవచ్చండి. మీరు సర్వర్ కనెక్ట్ చేయండి,